గోదావరికని సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ కార్యాలయంలో మాస్ లైన్ జెండాను ఆవిష్కరించడం జరిగింది. సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ భారతదేశంలో శ్రామిక పీడిత వర్గాల విముక్తి కోసం సోషలిజం స్థాపన లక్ష్యంతో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ 2025 డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటోంది. భారత విప్లవోద్యమానికి 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ప్రతి పల్లెల ఎర్ర జెండా ఎగురవేస్తూ ఈరోజు విప్లవం ఆవశ్యకత ఎంత ఉందో, ఈ ప్రజలకు విప్లవ పార్టీ ఎంత అవసరమో ఈ మాస్ లైన్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. సరిగా 1925లో కాన్పూర్లో ఏర్పడ్డప్పటి నుండి ఒక తల్లి పురిటినప్పులతోటి ఏ విధంగా బాధపడ్డదో ఈ ప్రజలు బాధపడుతున్న ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసి రక్త తర్పణ చేసి సాయుధ పోరాటాలు ఎన్నో చేసి ఈ ప్రజల హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం, స్వాతంత్రం వచ్చే విధంగా పెద్ద ఎత్తున ప్రాణత్యాగాలు చేసి పోరాటం చేసిన చరిత్ర విప్లవ పార్టీలకు ఉన్నది. ఈ రోజు కూడా 100 సంవత్సరాలు దాటుతున్న క్రమంలో ఫాసిజం ఈ రోజు కమ్ముకొస్తుంది. మేఘాల్లాగా ఈ రోజు విప్లవ పార్టీలను కమ్మేస్తున్నామని చెప్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం, ప్రజలకే ప్రమాదకరం. మనిషి దోసుకునే సమాజం వద్దని, కార్మికులను కట్టుబానిసగా చేసే విధంగా, ఆ రోజు బానిసలుగా చేసే విధంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసిన చరిత్ర విప్లవ పార్టీకి ఉంది. 100 సంవత్సరాలు దాటుతున్న క్రమంలో ఈ రోజు మోడీ ప్రభుత్వం కూడా ఫాసిజాన్ని తీసుకొచ్చి కార్మికులను, ప్రజలను కట్టుబానిసలుగా చేసే ప్రమాదం నెట్టబడ్డది. ఒక్కొక్క హక్కు సాధించుకున్న హక్కుని ఈరోజు కాలరాస్తున్నారు. ఉపాధి హామీ పథకాలను మొదలుకుంటే ఈ రోజు ప్రతిదీ కూడా పత్తి రైతులు కానీ, కార్మికులు కానీ, మహిళలు కానీ ఎవరికి కూడా రక్షణ లేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఓ ప్రజలారా, మేధావులారా, అడిగితే జైళ్లలో పెడుతున్నారు, అడిగితే తీవ్రవాదులు అంటున్నారు, అడిగితే దేశద్రోహులు అంటున్నారు. ప్రశ్నించే గొంతులను కాపాడుకుంటే ప్రజల హక్కులు కాపాడుకున్నట్టు అవుతుంది. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున విప్లవ సంఘాల దగ్గరికి సమీకరణ ప్రజా సమస్యలపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించే సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ వెంట మీరు అందరూ ఉండాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం.